సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకటేష్ శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రతిరోజు కూడా ఒక వైవిధ్యమైన గణపతిని రాజమండ్రి నుంచి మీ ముందుకు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజైతే ప్రకృతి గణపతి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంతో వైవిధ్యంగా ఓడల మర్రి కింద గణపతి కొలువు తీరున్నట్టు వీళ్ళైతే డిజైన్ చేసిన పరిస్థితి ఇక్కడ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నార్మల్కి వచ్చి విజయవాడ కూడా మళ్ళీ సిరి సంపదలతో తొలతోగాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా దీపాల పండుగ అయితే చేస్తున్నారు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర. ఒకసారి వీళ్ళందరూ మనతో ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చిందో. ఈ మండప కమిటీ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది. అన్న, ముందుగా సుమన్ టీవీ వారి అందరికీ కూడా మా లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ఇది ఇక్కడ నారాయణపురం బాంబే కాలనీ కింద దాదాపు మేము 12 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి వినాయక చవితి చేయడం జరుగుతుంది. అలాగే ఇది 12వ వార్షికోత్సవం. కరోనాకి ముందు వరకు మేము 5 సంవత్సరాల వరకు కేవలం విగ్రహానికి అది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క డిఫరెంట్ ఒక రూపంలో మేము వినాయకుని పెట్టేవాళ్ళమే. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే విగ్రహం కాకుండా డెకరేషన్ మీద దృష్టి పెట్టామన్నా. మీరు ఒకసారి అలా చూస్తే ఆ చెట్టు దగ్గర నుంచి త్వరల మధ్యలో వినాయకుడు వెలిసినట్టుగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే మేము రూపొందించాం. అలాగే ఇది ఈ ఒక్కసారి వినాయక చవితి శనివారం వచ్చింది కాబట్టి గోవిందనామాలు అలాగే వెంకటేశ్వరం కిరీటంతో ఉన్న విగ్రహాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ యొక్క 9 రోజులు ఉన్న నవరాత్రులకి ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు కానీ నారాయణపురం ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా సహకరిస్తారు. అలాగే ఈ యొక్క డెకరేషన్ ఐడియా మొత్తం కూడా మా కమిటీ మెంబరు విక్కీకే, ఎందుకంటే తన యొక్క సొంత ఐడియాతో మా కమిటీ మెంబర్ సహకారంతో తను మొత్తం కూడా ఇది డెకరేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాలు సాయిబాబా భజన కానీ మ్యాజిక్ షో కానీ ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం కానీ అనంతరం ఊరేగింపు అలాగే దాదాపు 2000 మందికి మేము అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తాం. అలాగే ఈ యొక్క 12వ వార్షికోత్సవాన్ని కూడా విజయవంతంగా ప్రారంభించాం. అలాగే విజయవంతంగా పూర్తి అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే విక్కీ, ఈ ఓడల మర్రి కింద వినాయకుడిని పెట్టాలి, ఇలా డెకరేట్ చేయాలని చెప్పి ఆలోచన నీకు ఎలా వచ్చింది? అసలు ఈ డెకరేషన్ చేయడానికి దాదాపు ఎన్ని రోజులు పట్టింది? ఈ డెకరేషన్ చేయడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులకి ఈ డెకరేషన్ ఐడియా ఏంటంటే ఒక చెట్టు కింద వినాయకుడు ఉండాలి అని చెప్పి, పచ్చదనంతో ఉండాలి అని చెప్పి కాన్సెప్ట్ ఈ డెకరేషన్ చేయబడింది. అసలు పచ్చదనం కింద అంటే ప్రకృతి వినాయకుడు అనుకోవచ్చు దీన్ని మనం. పచ్చదనం కింద వినాయకుడు అంటే ఈ కాన్సెప్ట్ని మీరు ఎలాగ అనుకున్నారు? అంటే మేము ప్రతి సంవత్సరం కూడా కొంచెం ఏదైనా వెరైటీగా చేయాలని చెప్పేసి ఒక ప్రకృతి పరంగా ఏదైనా కనిపించాలి బయట అందరికీ కూడా కనిపించాలని చెప్పేసి అనుకున్నామండి. ఆ విధంగా మన విక్కీ ఆలోచనలోంచి వచ్చిన రూపు ఇదన్నమాట. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. అంటే ఇక్కడ 12 సంవత్సరాల నుంచి మా కమిటీ మెంబర్స్ అందరు బాగా చేస్తారండి. ఈసారి అంటే మనకి ప్రకృతి పరంగా కూడా మనం ఏదైనా ఇద్దామని ఉదాహరణగా మనకి చేసి చూపించారు. ఇదైతే చాలా బాగుంది. ఈ సంవత్సరం అయితే ఎప్పుడు బాగుంటుంది, ఈ సంవత్సరం ఇంకా స్పెషల్గా ఉంది. అంతే. ఇక్కడ ఈ ఓడల మరితో చిన్న సైజు ఒక అడవిని తలిపిస్తుంది ఇదైతేని. దీని ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రకృతికి మనం చాలా నష్టం కలిగిస్తున్నాం అండి. అది మనం కొద్దిగా తగ్గించవలసి వస్తుంది. దానికి ఉదాహరణగానే మేము ఇలా చేశారండి వీళ్ళు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటామన్నా. అంతే అండి. ప్రకృతి వల్ల ఇప్పుడు చాలా ఇది విధ్వంసాలు జరుగుతున్నాయి. అది మనం కొద్దిగా తగ్గించే ఆలోచన కలుగుతుంది మనలో. అంతే. అంతేకాకుండా ఈరోజు స్పెషల్గా విజయవాడ వరదల నుంచి బయటపడాలని చెప్పి ఇక్కడ కొంతమంది లేడీస్ అయితే దీపాలంకరణలు అది చేస్తున్నారు. స్వామివారికి మళ్ళీ విజయవాడ పూర్వవైభవంతో వెలిగిపోవాలని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. అసలు ఆ దీపాలంకరణ ఐడియా వీళ్ళకి ఎలా వచ్చిందో అడిగి తెలుసుకుందాం. నా పేరు శ్రీదేవి అండి. మేము ఈ పక్క కాలనీలో ఉంటాము, రీసెంట్గా వచ్చాము. అయితే మా వారు నేను ఇలా వెళ్తుంటే ప్రతి సంవత్సరం చూస్తాం. లాస్ట్ 2 years నుండి 5 years నుండి ఇక్కడ ఉంటున్నాము. కానీ ఇప్పుడు చూస్తే ఈ డెకరేషన్ పరంగా ఏంటంటే ఇప్పుడు మనకి విజయవాడలో వరదలు వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా చూసుకుంటే మనకి చాలా అంటే పర్యావరణం రక్షిస్తే ప్రకృతిని అనేది కాపాడుకుంటే మనకి ఎలాంటి వరదల నుండి అన్నిటి నుండి కూడా ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడే అవకాశం ఉంటుందని అనే థాట్తో వీళ్ళందరూ కూడా చేశారు ఈ డెకరేషన్ అనేది. ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కాన్సెప్ట్తో అన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మా వంతు కూడా మేము చాలా సహకారం చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకా ముందు వీళ్ళు మంచి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. ఆ మహిళలు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి వాళ్ళ మాటలతో చెప్తారు, ఒకసారి విందాం. ముందుగా ఇక్కడ వినాయకుడు అంటే మాకు స్పెషల్.
ఎందుకంటే శ్రీను గారు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడికి రమ్మంటారు. మేము సంతోషంగా వేరే చోట చేసినా సరే లేట్ అయినా సరే చాలా సంతోషంగా వస్తాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మర్రి ఓడలు శివుడికి తేవడానికి, కొన్ని ఓడలు తేవడానికి చాలా కష్టపడ్డాం. మేము శివలింగాన్ని తయారు చేసాం ఒకసారి, కొన్ని తేవడానికి చాలా కష్టపడ్డాం. కానీ ఇన్ని ఓడలు స్వయంగా వాళ్ళు ఎక్కడ సంపాదించారో అసలు నాకైతే అర్థం కావట్లేదు. నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఈ డెకరేషన్ చాలా స్పెషల్గా ఉంది. మీ దీపోత్సవం గురించి ఒకసారి చెప్పండి. అసలు దీపోత్సవం ఎందుకు జరుపుతున్నారు ఇక్కడ? దీపం అంటేనే దైవం. మెయిన్ దైవం అంటే దీపమే దైవం. మన విగ్రహం కన్నా ఎప్పుడు కూడా దీపంలోనే పరమాత్మను చూస్తారు. అందుకు దీపోత్సవం కంపల్సరిగా చేస్తారు. అది సాయంకాలం సమయంలో దీపం పెట్టడం చాలా మంచిది, ఉదయం కన్నా. అది చాలా ముఖ్యమైనది అన్నమాట. మన హైందవ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. నాకు ఈ డెకరేషన్ చాలా 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 నచ్చింది. డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఈ స్పెషల్గా నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని వేర్లు సంపాదించి పర్టికులర్గా ఇక్కడ దీపోత్సవం మీరు చేసేది విజయవాడ ప్రజల గురించి అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. దాని గురించి చెప్పండి. అసలు అంటే విజయవాడ అనేది మనకు సంబంధించింది కాదు, మీకు విజయవాడ గురించి ఎందుకు ప్రే చేయాలనిపించింది? అంటే విజయవాడ కంపల్సరిగా అమ్మవారు ఇది ఎంత ఇదే వినా సరే తప్పకుండా 1 నెల రోజుల్లో కంపల్సరిగా మళ్ళీ పూర్వ వైభవం కంపల్సరిగా వస్తుంది. విజయవాడ అంటేనే అమ్మకి మొక్కుకుని ఏదైనా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడి నుంచన్నా సరే కంపల్సరీ విజయవాడ వెళ్తారు. అలాంటిది విజయవాడ అలాగా అవ్విందంటే మళ్ళీ ఇంకా వైభవంగా అవుతుందని మా అందరి నమ్మకం. అందువల్ల చాలా మంది గురించి ప్రధాన కారణంగా దాని గురించి ఈ రోజు అయితే దీపోత్సవం అయితే కంపల్సరీగా దానికోసమే చాలా మంది చేస్తున్నామని చెప్పారు. ఆడవాళ్ళు చాలా మంది దానికోసమే మొక్కుకున్నాం, దానికోసమే చేస్తున్నామని చెప్పి చాలా మంది చెప్పారు. అది కంపల్సరీగా అనమాట. ఇక్కడ ఇంకో కమిటీ సభ్యురాలు అయితే మనతో ఉన్నారు. ఆవిడ ఏం చెప్తారో విందాం. మేడం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ అండి. ఈరోజు మంచి స్పెషల్. ఈ వినాయక చవితి నవరాత్రులు ఇచ్చేసిన సుమన్ టీవీ వారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇక్కడ ఓడలతోటి తయారు చేసిన కొత్త కాన్సెప్టు మా కమిటీ నెంబర్ అయిన వాళ్ళ బావగారు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది వాతావరణ పర్యావరణానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే విజయవాడలో ప్రజల గురించి మేము ఎప్పుడు కూడా దీపాలంకరణ చేస్తూనే ఉంటాం. కానీ ఇది ప్రత్యేకంగా మేము ఎందుకు చేసామంటే అక్కడ వరద బాధితులు వరదలందరూ కొట్టిపోయి చాలామంది కూడా చాలా నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరూ కోలుకోవాలని కూడా మేము ముఖ్యంగా కూడా మేము ఈ దీపారాధన చేసి మాకు ఈ భక్తితో మా ఈ ప్రజలందరూ కూడా నారాయణపురం, వాంబే కాలనీ, వెంకటరామయ్య నగరం, గోపాలనగరపుంత ఈ అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఎంతో పెద్ద ఎత్తుగా ముందర వాళ్ళందరూ కూడా బాగోవాలని అందరూ కూడా దండం పెట్టుకుని రోజు కూడా ఇక్కడ వినాయకుడు వెలిసిన కాడి నుంచి కూడా రోజు దండం పెట్టుకుని వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ మనది కాకపోయినా అంతా మనదేనండి. దేశంలో ప్రజలందరూ మనవాళ్లే, మనది కాదని అనుకోకూడదు. ఎవరైనా మనవాళ్లే. ప్రతి ఒక్కరూ మనసులో మనం ఉన్నాం, మన మనసులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు బాగుంటారండి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చర్య తీసుకుని బురద నీటిలో ఇంత లోతుగా కూరిపోయి ఆయన కూడా తిరిగి ఎంతోమంది అండి స్పాన్సర్స్ భోజనాలు అన్నీ చేస్తున్నారండి. కానీ కనీసం మేము దూరం వెళ్ళకపోయినా ఇలా దీపాలంకరణ చేసుకుని మా ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి వాళ్ళ కోరికని పైకి రావాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఓడలుగా కాన్సెప్ట్ అంతా మా పవనాలు బావగారిదండి. ఇలాగా ఏంటంటే ఇది కొత్తగా ఇలా పెట్టి ఒక రకంగా పర్యావరణాన్ని కాపాడటానికి విక్కీ అనే అబ్బాయిని అప్రిషియేట్ చేయాలని నేను చేస్తాను. అయ్యే లోపలను ఆ అబ్బాయి కొత్త కాన్సెప్ట్ పెట్టి మాకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. మేమందరం కలిసికొట్టుగా చేస్తాం. ఈవేళ అంటే ఏదో కార్పొరేటర్ అని కాదు, 12 సంవత్సరాల నుంచి ఈ పిల్లలు విన్నట్టు మేము అందరం ఉన్నాం. మా అంటూ వాళ్ళు ఉన్నారు. అలాగే మేము ఈ కార్యక్రమం సక్సెస్ చేసి 2000 పై మందికి మేము భోజనాలు పెడతామండి. 2000 పై మంది దగ్గర తక్కువ కాదు. ఈ ఏరియాలో రోడ్డు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా అభిమానిస్తారండి. కేవలం మా కమిటీ కుర్రవాళ్ళ వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యిందండి. నేను గంటాపదంగా చెప్పగలను. అలాగే సుమన్ టీవీ వారికి, ఇక్కడ ప్రజలకి, వినాయకుడికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వాతావరణ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, అలాగే విజయవాడలో ప్రజల ఇబ్బందులు ఇక్కడే కాదు చాలా చోట్ల ఇబ్బందులు పడతారు. వీళ్ళందరినీ కాపాడుకోవడానికి మేము ప్రత్యేకమైన దీపం వెలిగిస్తామండి. ఇప్పుడు అది ఈ దీపాన్ని మీరు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తులో తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఉన్నారు, ఆయన కూడా దీని గురించి ఈ కాన్సెప్ట్ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. మన లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్లో 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి. వీళ్ళు మేము ఇక్కడే, మా ఇల్లు ఇక్కడే. వీళ్ళు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని తిరిగేవారు, మా 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 గణపతి విగ్రహం పెడతాం. ఇవాళ 12 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఏకదాటిగా ఎక్కడా బ్రేక్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరు డబ్బులు ఇవ్వాలి లేకపోతే కుదరదు అని కాకుండా, నిజంగా చెప్పాలంటే వాళ్ళ డబ్బులే ఎక్కువ ఉంటాయి కలెక్షన్ కంటే. ఇవాళ ఈ కాన్సెప్ట్ చాలా బాగా చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు దీంట్లో ఉద్దేశం ఏంటంటే, మనం ప్రకృతికి హాని కలగజేస్తే, ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇవాళ విజయవాడ చూసాం. ఇప్పుడే లేటెస్ట్గా విన్నాను, ఏలూరు కాలువ కూడా గండిపడిందంట. ఏలూరు కాలువ కూడా గండిపడింది. ప్రకృతిని మనం ఎప్పుడైనా సరే దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకనే మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకున్నారు. ఆయనకి ఎన్ని శాఖలు ఇస్తానన్నా నాకు ఏం వద్దు, నాకు అటవీ శాఖ కావాలని తీసుకున్నారు. మనం నదుల్ని, తర్వాత చెట్లని, మొన్నటి వరకు చెట్లు ఎలా నరికేశారో మీరు అందరూ చూశారు. వీటిని పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే విజయవాడ లాంటి వ్యవహారం ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. ప్రకృతిని కాపాడుకోవాలి. అలాగే ఇప్పుడు చెరువులు, కొన్ని కుంటలు ఉన్నాయి. అవి కొంతమంది లేని పీపుల్ ఆక్యుపై చేశారంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఒక సమ్ ఎక్స్టెంట్ వాళ్ళని మనం ఏం అనకూడదు నా ఉద్దేశంలో. కానీ పెద్ద పెద్ద వ్యక్తులే చెరువులు, కుంటలు ఎక్కడైతే నీటి ప్రవాహాన్ని ఎవడడ్డుకున్నా సరే దాన్ని ఆపదు, అది తీసుకుని వెళ్ళిపోద్దని మనం వరదల్లో చూసాం. అలాగే అక్కడ మనకి ఉత్తరాఖండ్లో జరిగిన వరదలకు చూసాం. ఆ కాన్సెప్ట్ అంతా దృష్టిలో పెట్టుకుని పిల్లలు చక్కగా తయారు చేశారండి. ఇది చూసారు కదా, ఇక్కడైతే ప్రజలందరూ కూడా ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతి మన మీద విలయతాండవం చేయకుండా ఉంటుంది. విజయవాడ లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రకృతిని మనం పరిరక్షించుకోవడం ఒకటే మార్గం అని వీళ్ళందరూ ముక్తకంఠంతో అయితే చెప్తున్నారు. అంతేకాకుండా విజయవాడ తొందరగా వరద దెబ్బ నుంచి కోలుకోవాలని, ఆ ముంపు నుంచి కోలుకోవాలని అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తొలతోగాలని ఇక్కడ రాజమండ్రిలో ప్రజలైతే ఇక్కడ ఈరోజు దీపోత్సవం చేస్తున్నారు. ఇది నిజంగా హర్షణీయం. వీళ్ళందరినీ కూడా సుమన్ టీవీ తరపు నుంచి మేమైతే అభినందిస్తున్నాం. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.